తెలుగుదేశం పార్టీకి చెందిన మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై తెలంగాణ రాష్ట్ర గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎస్ రాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన డిమాండ్ చేశారు. ఎంఎస్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే భగవద్గీతను హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడేందుకు మరొకరు సాహసించరని రాజా సింగ్ అన్నారు. ఈ మేరకు రాజా సింగ్ ఒక వీడియోను విడుదల చేశారు. ఎంఎస్ రాజు బుద్ధిలేని వ్యక్తి అని, భగవద్గీతపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించే ముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మంపై విశ్వాసం ఉందో లేదో పరిశీలించాలని కోరారు. ఎంఎస్ రాజు లాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎంతమంది ఉన్నారో సర్వే చేయాలని చంద్రబాబుకు రాజా సింగ్ సూచించారు. టీటీడీ బోర్డు మెంబర్ మరియు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంట భగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు. నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ వ్యక్తికి, ఏ రాజకీయ నేతలకి టీటీడీ బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా, మర్యాద ఉందా లేదా, హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒక్కసారి చూసిన తర్వాతనే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు, ఎమ్మెల్యేలు ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, మినిస్టర్ కానీ, దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది నోరుకు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల, మా భగవద్గీత పట్ల. అది చాలా తప్పు. ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి, ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళొక్కసారి భగవద్గీత పైన కానీ, హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.